ఇకపోతే ప్రధానమైన వార్తల్లో ఇది కాంగ్రెస్ మార్కు పాలన. ఫిర్యాదు కూడా మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఈ ఫోటోలో ట్వీట్ చేస్తూ బుధవారం నాడు పెట్టిన కామెంట్ వైరల్గా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్షన్ చేసే పనిని గౌరవంగా సీఎం గారి ప్రభుత్వంలో అనేక శాఖలు అత్యున్నత స్థాయిలో అధిపతులు పరిశీలిస్తుండడం చాలా గొప్ప మార్పు కదా. అయినా వర్షాకాలం వచ్చాక ఇలా చేస్తేనే పరిష్కారం దొరకదు. ముందు చూపుతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ వంటి ప్రాజెక్టులు చేపట్టాలి కదా ఆయన కామెంట్ చేశారు. అది విషయం. ఊరికనే అందరం ఫోటోలు దిగేసి పరిశీలిస్తున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేయొద్దు అని చెప్పేసి ఈయన స్పష్టంగా జక్కా వెంకటరెడ్డి గారు కామెంట్ చేశారు. మనకు తెలుసు కదా ఇతను ఎవరో. యాక్చువల్గా ఈయన హైడ్రాకు సంబంధించిన వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, కానీ మరి వీళ్ళెందుకున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. హైడ్రాకు ఈయనకు సెక్యూరిటీ ఉంటుందా, మరి ఈయన ఎస్పీ క్యాడర్ కాబట్టి ఆయనకి ఏమైనా రక్షణ కోసం వచ్చారా, ఇవన్నీ కూడా వివరాల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద అది విషయం. జస్టిస్ ఎంఆర్ఓ అంటే జస్టిస్ పని ఎంఆర్ఓనే. అసలుకి ఎంఆర్ఓలు వాళ్ళకి కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి అంటారు కొన్ని సందర్భాలు కొన్ని విషయంలో. కానీ ఈయన ఏకంగా హైకోర్టు ఇచ్చే తీర్పులు, సివిల్ కోర్టు ఇచ్చే తీర్పులను తనకు తానే ఇచ్చేసుకున్న తహసీల్దారు. హైకోర్టు స్టే ఉండగానే ఆర్డీఓ ఓఆర్సీ ప్రొసీడింగ్ జారీ. ఇది కోర్టు ధిక్కరణ కిందనే వస్తుందంటున్న ఆయన నిపుణులు. వినతులు లేకుండానే 270 ఎకరాల వ్యవహారంలోకి CCLCA 1990 నాటి ఫైనల్ వెంటనే డిస్పోజ్ చేయాలని ఆర్డీఓకు ఆదేశం. పెద్దల కోసం రంగంలో దిగిన భూ వ్యవహారాల ఉన్నతాధికారి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం ఉన్నతాధికారులు. తుది అంకాన్ని వెంటనే ముగించాలంటున్న పెద్దల సింహగర్జన. ఇది రావల్ కోర్టు 275 ఎకరాల భూమిలో 5,000 కోట్ల రూపాయలు అనుకున్నాం కదా. 5,000 కోట్ల కుంభకోణానికి సిద్ధము. లాంఛనప్రాయంగా వెనకాల జరగాల్సినటువంటి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు సిద్ధమైపోయాయని చెప్పి ఇక్కడ బహిరంగంగా ఇంత పెద్ద పేపర్లో, మెయిన్ స్ట్రీమ్ పేపర్లో రాసినా కూడా ఈ రాయల్ కోల్ భూమి కుంభకోణం ఆగట్లేదు అంటే ఎంత తెగింపు ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకరు ఘరానా దొంగ, మరొకరు గజ దొంగ. ఇది ఖమ్మంలో నిన్న కేటీఆర్ గారి వ్యాఖ్యలు. ఇది ప్రధానమైనటువంటి చాలా బాధపడాల్సినటువంటి దయనీయటువంటి వార్త. రైతు బీమా ఆగిపోయిందట. రైతు బీమా గల్లంతు. తెలంగాణలో నిలిచిపోయిన పథకం ప్రీమియం కట్టని రేవంత్ సర్కారు 441,23 కోట్లు చెల్లించకపోవడంతో 7,606 క్లెయిములు పెండింగు. ఆయా రైతు కుటుంబాలకు తప్పని గోస. రైతు బీమా పథకం పూర్తిగా పడకేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలకు ఆసరాగా ఉండాల్సిన బీమా సొమ్ము అందక బాధితులకు. నాకు తెలిసి ఇదైతే గత ప్రభుత్వ పాలనలో రైతు చనిపోయి రోజే లేదా 3 రోజుల లోపే రైతు బీమా అమౌంట్ రైతుకు చేరాలి అనే విధంగా అమలు జరిగినటువంటి దాఖలాలు అయితే నాకు గుర్తున్నాయి. అంటే రైతు విధివశాత్తు కర్మానుసారము ఏదో ప్రమాదంలో కానీ ఏ విధంగా చనిపోయినా రైతు దిక్కులేనివాడు కాబోతు. చనిపోయిన రైతు శవం కూడా దిక్కులేని చావకూడదు అంటే శవాన్ని కూడా గౌరవిస్తుంది మన సమాజం, మన సనాతన ధర్మం. ఇదే కదా నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో చెప్తా ఉన్నాను. సాయి కృష్ణ అతను నేరస్తుడే కావచ్చు, మీరు లాకప్ డెత్తే చేసి ఉండొచ్చు, లాకప్ మర్డర్ చేసి ఉండొచ్చు, కానీ శవాన్ని కూడా అప్పజెప్పనేటువంటి వైనం ఎంత అవామానీయ కోణం అది ఆలోచించాల్సిందే. ఇట్లా రైతుని బీమా ప్రీమియం చెల్లించలేక వీళ్ళకి డబ్బులు రావట్లేవు. నాకు తెలిసి మళ్ళీ రిటర్న్ వస్తాయి, బీమా కట్టిన తర్వాత కూడా వస్తాయో, వ్యాలిడిటీ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే మనకు తెలుసు వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిన పేమెంట్ చేయకూడదు. ఎల్ఐసీలు కానీ ఇట్లాంటి దాంట్లో వ్యాలిడిటీ పీరియడ్ కన్నా ముందు పేమెంట్ చేస్తేనే ఏదైనా ప్రమాదం జరిగితే క్లెయిమ్ వస్తుంది. డబ్బులు కట్టకుండా ప్రమాదం జరిగిన తర్వాత పట్టండి మీ ప్రీమియం, మా క్లెయిమ్ ఇవ్వండి అంటే ఎర్రి జనాలను చూసినట్టు చూస్తూ ఉంటారు. మరి ఈ విషయంలో ఇక్కడ చట్టం ఏం చెప్తుందో ఒక్కసారి చూసిన తర్వాత వాటి గురించి కామెంట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద రైతు బీమాగా పోయింది, రైతు భరోసా పోయింది, రైతు బతుకు పోయింది, రైతు పంటకు మళ్ళీ వాళ్ళు స్పెషల్ అదనపు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వని కూడా ఏదో వరికి కొన్ని రకాలకి ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రతిదీ వంకే పెట్టి ఏదో రూపంలో దాన్ని ఆపే ప్రయత్నమే చేస్తుంది. మళ్ళీ ఇంకొక భూమి కుంభకోణం ఇది. గోపాన్పల్లిలో ఉన్న ఖరీదైన అలిండ్ ఫ్యాక్టరీ భూములు టెండరు
పరిశ్రమ అభివృద్ధి కొత్తంలో సర్కారు 53 ఎకరాలు భూసేకరణ, ఏటా 100 మందికి ఉపాధి, ఫ్యాక్టరీ మూసేసి ఏండ్లుగా సినిమా షూటింగ్లకు అద్దెకు కోట్ల రూపాయల ఆర్జన, హిల్డ్ కింద అనుమతికి పొరుగు రాష్ట్రాల ముఖ్య నేతలు ఆశ్రయించిన ఓనర్సు, ఇక్కడి ముఖ్య నేత ఆదేశంతో దగ్గరుండి పనులు చక్కబెడుతున్న ఆత్మ. మళ్ళీ ఇక్కడ ఆత్మతే వచ్చింది. మన గత వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆత్మలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మ భారీ ఎత్తున చక్రం తిప్పుతున్నారు. పనిలో పనిగా హెచ్సిఎస్కు చెందిన మరో 20 ఎకరాల పైన నేతల కన్ను. 118 ఎకరాల్లో ఆకాశార్మణ్యాలు నిర్మాణానికి ఓ సంస్థ ముగిసిన హిల్ట్ పాలసీ కింద అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైన పరిశ్రమ శాఖ. ఇక్కడ హెచ్సి భూమిలో 118 ఎకరాల్లో ఆకాశార్మణ్యాల నిర్మాణానికి ఓ సంస్థతో. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రియల్ ఎస్టేటు పెట్టుబడులు. కంపెనీ పెట్టుబడిదారులారా, మీరు ఉన్న ప్రభుత్వాలని మేనేజ్ చేసుకొని ఎవేడ్ ఆఫ్ లా అంటే చట్టాలకు విరుద్ధంగా వెళ్ళి చట్టాలను ఉల్లంఘిస్తూ మ్యానిపులేట్ చేసుకొని ఆ ప్రభుత్వ కాలంలో మీరేమైనా ఇట్లా దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే రేపు ప్రభుత్వం పోయిన తర్వాత మిమ్మల్ని ఆర్థికంగానో ఏ విధంగానో కుంభకోణాల రూపంలో మీ సంస్థలు చేసే పనులు ఆగిపోతే మీ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితులు వస్తే మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టినటువంటి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటి, మీ షేర్ వాల్యూస్ ఏమిటి, ఇవన్నీ కాకుండా మీ పర్సనల్ గుడ్విల్ ఎలా ఉంటుంది, సమాజంలో మీ విలువ ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించుకొని ఇట్లాంటి గాలి కబుర్లతోనో లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ప్రజల సొమ్ముతో చేసేటువంటి పెట్టుబడి వ్యాపారాలకు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వీళ్ళేం పోయింది, చక్కగా కమిషన్ ఏదో తీసుకొని మీకు ఈ ల్యాండ్ ఇస్తున్నట్టు ఏదో డాక్యుమెంటేషన్ చేయగలుగుతారు. కానీ అది చట్టం ఉల్లంఘించడం వల్ల అవి చెల్లకుండా పోతే మళ్ళీ తర్వాత వీళ్ళు కాపాడడానికి వీళ్ళు మీకు అందుబాటులో ఉండరు, అధికారంలో ఉండరు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.